హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ త్రివేణి అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మొన్న మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫిష్ ఫ్రై ఆర్డర్ పెట్టారండి స్నాక్స్కి. అది అపోలో ఫిష్ అంట. దాంట్లో ఒక చిన్న ముళ్ళు కూడా ఉండదంట. అది స్నాక్స్కి ఆర్డర్ పెట్టారు. అయితే ఎన్ని మొత్తం ఒక 10 పీసులు కూడా రాలా, 350 రూపాయలు అంట. సరేలే, ఈసారి మనకు కూడా అపోలో ఫిష్ తీసుకురామని చెప్పేసి నేను చెప్పాను. ఆయన ఈరోజు అపోలో ఫిష్ తీసుకొచ్చానండి. 2 కేజీలు తీసుకుంటున్నాను అంటే 2 కేజీలు ఎందుకు, మనకి 2 కేజీలు ఎక్కువ అయిపోతుంది, అంత వద్దు అని చెప్పాను. తీరా 2 కేజీలు కట్ చేసిన తర్వాత ఆ ముళ్ళు, తలపై పైన స్కిన్ అన్నీ తీసేసిన తర్వాత 600 గ్రాములు వచ్చిందంటండి. నేను 2 కేజీలు వద్దామని 2 కేజీలు తీసుకుంటేనే 600 గ్రాములు వచ్చింది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా రండి. ఇదిగోండి చూడండి, 600 గ్రాములు వచ్చింది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకొచ్చారు. వీటిని ముందు మంచిగా కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని మనం మంచిగా వాష్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని ఉప్పు, పసుపు, కారం, అలానే కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఫిష్ని డీప్ ఫ్రై చేయాలి. నేను ఫిష్ ఫ్రై చేయట్లేదు, ఫిష్ మంచూరియా చేస్తున్నా. ఏంటి నీకేమన్నా పిచ్చా, కొత్త వంటలు చేస్తున్నా అనుకుంటున్నావు? అవునండి, నేను కొత్తగా ట్రెండ్ ఫాలో అవుతున్నా. అందుకని చెప్పేసి ఇవాళ ఫిష్ మంచూరియా, అదే అపోలో ఫిష్ మంచూరియా చేస్తున్నాను. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫిష్ ముక్కలను గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. అలానే మిగిలిన ముక్కలను కూడా వేయించేసుకోవాలి. మా వారితో చెప్తే ఏ చేసినా తినేలా చెయ్యి, పడేసేలా చేయకు అని చెప్పేసి అన్నారు. మీరు అలానే అంటారు, తిన్న తర్వాత వావ్ సూపర్ అంటారు అని చెప్పేసి అన్నా. నేనేంటో ఇలా చెప్పేస్తున్నాను, ఇది కుదరకపోతే నాకుంది అని చెప్పేసి ఆలోచిస్తూ చేస్తున్నా. ముందైతే మరొక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కరివేపాకు వేసేసి కలర్ మారేంత వరకు ఆనియన్స్ ఉంచుకున్నాం. తర్వాత టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలానే సోయా సాస్, ఈ 3 సాసులు వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను కూడా దీంట్లో వేసేసి కలిపేసుకుందామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా నేను మంచూరియా ఒకసారి చేశాను. ఫిష్తో ఎందుకు చేయకూడదు అని ఆలోచించి ఫిష్తో కూడా ఫిష్ మంచూరియా అయితే చేసేసాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.